2025లో నా ఛానల్‌లో నేనేం చేశానని ఒక్కసారి నేను చూసుకుంటే, ఐడియాస్ కోసం గాదు, బట్ అవుట్‌పుట్ కోసం చూస్తే, ఒక్క విషయం నేను క్లియర్‌గా రియలైజ్ అయింది ఏంటి అంటే, వీడియోస్ చాలా తక్కువ అప్‌లోడ్ చేశాం ఇన్ ద ఎంటైర్ 2025. ఐడియాస్ లేక గాదు, ఐడియాస్ ఉన్నా గూడా కన్సిస్టెన్సీ లేక. అండ్ నిజం చెప్పాలంటే నేనొక టాపిక్ పిక్ చేసుకున్నాక, ఆ టాపిక్ మీద డేటా మొత్తం గ్యాదర్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అంతా డైజెస్ట్ చేసుకొని ఒక ప్రాపర్ ఫుల్ క్లారిటీ వచ్చాకే మాట్లాడాలి అని అనుకునేవాడిని. కానీ వినడానికి అది చాలా రెస్పాన్సిబుల్‌గా అనిపించొచ్చు. కానీ ఇదే విషయం నన్ను ఆపేసింది. ఇది నేనొక్కడినే చేస్తున్నాను. వర్క్‌తో పాటు, పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రతి వారం ప్రతి టాపిక్ మీద ఒక పర్ఫెక్ట్ అండర్‌స్టాండింగ్ కావాలి అనుకుంటే చాలా వీడియోస్ అసలు మొదలే అవ్వట్లేదు. నాకు ఇంట్రెస్ట్ లేక కాదు. బట్ నేను పెట్టుకున్న ఆ స్టాండర్డ్స్ నేనున్న రియాలిటీకి మ్యాచ్ అవ్వట్లేదు. ఒక పాయింట్‌లో నాకొక విషయం అర్థమైంది. అది అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా కూడా కంప్లీట్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తూ నేనొక ఇంపార్టెంట్ విషయాన్ని మిస్ చేశాను. అదే షోయింగ్ అప్ ఇన్ మై ఛానల్. కన్సిస్టెన్సీ అనేది అన్నీ తెలుసుకోవడం వల్ల రాదు. ఎప్పుడు ఆగాలో మనం డిసైడ్ చేసుకున్నప్పుడు వస్తుంది. నేనిప్పుడు కూడా క్లారిటీ వదిలేయట్లేదు. ఒక విషయం మీద ఒక వారం రోజుల్లో వర్క్, పర్సనల్ లైఫ్‌తో పాటు ఎంత డాటా, ఎంత ఇన్ఫర్మేషన్ మనం అబ్జర్వ్ చేయగలమో, ఆ లిమిటేషన్స్‌లో వచ్చే క్లారిటీయే నా టార్గెట్. అదే ది 52 ప్రాజెక్ట్. ఇక్కడ డీప్ డైవ్స్ ఉండవని కాదు, అన్ని టాపిక్స్ కవర్ చేయమని కాదు, డెఫినిటివ్ ఆన్సర్స్ ఉండవని కాదు. బట్ ఇది నాకు నేను పెట్టుకున్న ఒక కన్‌స్ట్రెయింట్. 1 ఇయర్ 52 ఫ్రైడేస్. ప్రతి వారం నా వర్క్, నా పర్సనల్ లైఫ్‌తో పాటు ఆ వారంలో నాకున్న టైంలో నా ఆలోచన ఎక్కడైతే ఆగిందో అది మాత్రమే షేర్ చేస్తాను. 2026లో ఇది నాకు నేను చేసుకున్న ప్రామిస్. ప్రతి వారం ఫ్రైడే నా ఛానల్‌లో ఒక వీడియో వస్తుంది. ఇది ఎగ్జాస్టివ్‌గా ఉండకపోవచ్చు, ఇది పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు, కానీ ఆనెస్ట్‌గా ఉంటుంది. ఆ వారం నేను ఎంచుకున్న టాపిక్, నేను చేసిన వీడియో అదే నా ఫైనల్ పర్స్పెక్టివ్ అయ్యి ఉండకపోవచ్చు ఆ టాపిక్ మీద. తర్వాత ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక ఇంకొక ఫ్యూ వీక్స్‌కి నా పర్స్పెక్టివ్ మారొచ్చు దాని మీద. బట్ ఐయామ్ ఓకే విత్ ఇట్. సైలెంట్‌గా ఉండి పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయడం కంటే, ఆ వారంలో నాకొచ్చిన క్లారిటీతో ఫార్మ్ అయిన పర్స్పెక్టివ్‌ని షేర్ చేయడమే నాకు ఇంపార్టెంట్. ప్రతి వీక్ ఏదో ఒక టాపిక్ మీద ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పలేం. దట్స్ వాట్ లైఫ్. ఒక్కొక్కసారి లైఫ్‌లో మనకి దేని మీద ఒక వీక్‌లో దేని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అండ్ దట్ వీక్ అసలు ఎందుకు దేని మీద ఇంట్రెస్ట్ రాలేదని షేర్ చేస్తాను. ఈ జర్నీలో నాతో పాటు మీరు కూడా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. లేదా వచ్చే ఫ్రైడే మళ్ళీ చూడండి. ద 52 ప్రాజెక్ట్ వీక్ 1, చూసింగ్ కన్సిస్టెన్సీ ఓవర్ పర్ఫెక్షన్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవరీవన్. థాంక్ యూ.